మాట్లాడదాం. అంటే వెరీ లక్కీ. ముందు డిసెంబర్ చాలా హెల్దీగా ఉంది, జనవరి కూడా ఇలాగే ఉండాలి. యానిమల్, ఆయనాన్న, సలారు కమర్షియల్గా అన్నీ సూపర్ హిట్స్ వచ్చాయి ఈ మంత్. సో నెక్స్ట్ మంత్ కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్స్ అవుతే మనకు థియేటర్స్కి జనాలు ఎలా అయితే వస్తున్నారో నెక్స్ట్ మంత్కి ఉపయోగపడుతుంది. విష్ సంక్రాంతికి వచ్చే సినిమాలు మ్యాక్సిమం హిట్ కావాలి, అది కోరుకోవాలి. ఎందుకు జరగదు? ప్రతి మీటింగ్లో జరగదు. నిర్ణయాలు ఏం జరగవు. నిర్ణయాలు ఏంటి? ఉన్న అయింది 4 నెలలు. 4 నెలలు అద్భుతాలు చేయడానికి ఏమన్నా నేను సీఎంనా? కాదుగా. నేను సంతకం పెట్టగానే జరగడానికి. నేను జస్ట్ ఛాంబర్ ప్రెసిడెంట్. జరిగిన 4 మీటింగ్లు హెల్తీగా జరుగు. సార్, మీరు మామూలుగా మీ హ్యూమిలిటీతోనో లేకపోతే మీ సంస్కారంతోనో నేను ఎవడు దిల్ రాజు ఏమైనా సీఎం అని మాట్లాడుతున్నారు, కానీ బట్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళినా దిల్ రాజు గారు ఏమన్నారు, దిల్ రాజు గారు ఏం అనబోతున్నారు, దిల్ రాజు గారు ఏం అనొచ్చు, దిల్ రాజు గారు ఏమంటే మనం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు, ఇలాంటి వాటి మీద చర్చలు జరుగుతున్నాయి. వాటికి మేము ప్రత్యక్ష సాక్షులు. నన్ను ఇప్పుడు 43K ఎక్కిచ్చేసారు. కాదనమనండి, ఏ జర్నలిస్ట్. థ్యాంక్ యూ. మీకు మీ అందరికి నా పైన అంత రెస్పెక్ట్, గౌరవం ఉన్నందుకు థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పిన దానిలో నాకు ఆవిడ జర్నలిస్ట్ని అడిగారు, మీరు నువ్వు ఏ సినిమాకి ఎక్సైట్ అవుతావు టికెట్ తీసుకోవడానికి అని. వాళ్ళు ఎవడైనా సరే బిగ్ బడ్జెట్ పెద్ద హీరోలకే వెళ్తారు. అంటే ఈ మేరకి తక్కువ సినిమాలకి కొంచెం వెనక్కి జరగడానికి అవకాశం ఉంది. అలా ఉండదు. అంటే జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నేను మన సలార్ ఉంది, నిద్రపోకుండా 1 గంటకు సినిమాకి వెళ్ళాలి శ్రీరాములకి. మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూసేయాలని యాంగ్జైటీ ఉంటుంది. సో దాని తర్వాత కూడా మంచి సినిమాలు చూస్తూనే ఉంటాం. సంక్రాంతికి ఒకటే సినిమా కాదు, 4 సినిమాలు ఆడతాయి. ఒక్కొక్క ఇయర్ 4 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి, హిట్లు సూపర్ హిట్లు అయిన ఇయర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ దేనికి వెళ్తాము? దేనికి క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది, దేనికి టికెట్ల డిమాండ్ ఉంటుంది, దాన్ని బట్టే థియేటర్లు ఫైనల్ అవుతుంది. సరే, ఒక క్వశ్చన్. అది మీ స్టోరీ, నా స్టోరీ కాదు. నాకు తెలియని స్టోరీ కొత్తగా చెప్తున్నా. ఎక్కడ దాదాపు 60 crores ప్లస్ ఉంది గ్రాస్. సలార్కి 100 రూపీస్ పెంచారు. రేపు సంక్రాంతికి ఏ సినిమా మీద పెంచే అవకాశం? ఇందాక అన్నాను కదా, ఏ సినిమాకు నువ్వు డిమాండ్కి వెళ్తావు? ఆన్సర్ ఏ సినిమా నువ్వు డిమాండ్కి వెళ్ళాలనుకున్న సినిమాకే టికెట్ రేట్ పెరుగుతుంది. వేరేది పెరిగితే అమ్మ ఆగమ్మా నెక్స్ట్ వీక్ చూస్తామండి. సరే, మీరు కాంట్రవర్సీగా ఎలా మూవీ నేమ్స్ చెప్పరో మేము కూడా అలాగే చెప్పాం. రెవెన్యూ చూడటానికి కాస్ట్ పెరుగుతుంది కదా. మీరు నన్ను అడుగుతారేంటి సార్? నాకేం సంబంధం? ఛాంబర్ కాదు, ఇండివిజువల్గా ప్రొడ్యూసరు పెద్ద సినిమా బడ్జెట్లు అయినప్పుడు టికెట్ రేట్లు అడుగుతారు, పెంచుతారు, అలాగే పెరుగుతాయి. అన్ని సినిమాలకు కాదు కదా. సరే, అది ఆనవాయితీ కదా. ఇవాళ కొత్తగా ఏంది మారమంటే మారదు కదా, ఆనవాయితీ జరుగుతూనే ఉంది కదా. గవర్నమెంట్ ఇస్తే పెరుగుద్ది. 2 స్టేజ్లలో ఇచ్చారుగా సలార్కి. అలాగే పెద్ద సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు రెవెన్యూస్ మీద పెరుగుతూ ఉంటాయి. 3 వారాలు అయిపోయింది కదా. 3 వారాలు రెవెన్యూ రావడం ఈ రోజుల్లో మహా అద్భుతం. మళ్ళీ తర్వాత సలార్కి ఆప్షన్ ఉండాలి కదా. సలార్కి 3 వీక్స్కి మళ్ళీ సంక్రాంతి సినిమాలు ఉంటాయి. వెయిటింగ్. మా మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడే. మొన్న జరిగిన మీటింగ్లో మంత్రి గారితో ఏం లేదు. ఫస్ట్ అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి వారిని వెళ్ళి కలిసి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోమన్నాము. తీసుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ఏంటి అనేది సీఎం గారికి చెప్పినప్పుడు సీఎం గారు మంత్రి గారు మాట్లాడుకొని ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా డిస్కస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.